2 years వరకు టైం పెట్టింది. ఓకే. బేసిక్స్ నుంచి కంప్లీట్గా. హైదరాబాద్ వచ్చిన తర్వాత మెయిల్లో ఒక పర్సన్ కాంటాక్ట్ వల్ల మెయిల్లో జాయిన్ అవుదాము అనుకుని. సో ఇప్పుడు మెకానికల్కి వచ్చే వాళ్ళకి మనం ఇందులో ఏమైనా టూల్స్ ఏమైనా వాడతాం, లేదంటే ఏమైనా సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి. ఇవి మనకి బయట ఎక్కడెక్కడ నేర్చుకోవచ్చు, అంటే బయట నేర్పుతారా లేదంటే లైక్ ఆన్లైన్ ఏమైనా ఉంటాయి? ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మన ఎంఎస్ఎంఈ కోర్సెస్ అని ఉంటుంది ఇక్కడ బాలనగర్లో. సో మెకానికల్ లో కూడా మనం ఇటు కోడింగ్ సైడ్, డిజైనింగ్ సైడ్. సో ఇప్పుడు ఏ కంపెనీ తీసుకున్నా సరే, ఏ కంపెనీ తీసుకున్నా లేదంటే ఏ జాబ్ చేసుకున్నా సరే బయట మనకి పాలిటిక్స్ అనేవి కామన్ ఉంటాయి. సో అలా ఈ మెకానికల్ ఫీల్డ్ లో పాలిటిక్స్ అనేవి ఎలా 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 ఉంటాయి? లైక్ మీరు ఏమైనా ఫేస్ చేశారా? సో నాకు అంతగా నచ్చలేదు. నచ్చకపోతే కొంచెం రిజైన్ చేసి, రిజైన్ అంటే ఉందో 1 week. సో ఇందులో సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటాయా? సర్టిఫికేట్స్ ఉంటాయి. సర్టిఫికేషన్స్ దాంతో జనరల్ గా హెచ్ఆర్ రౌండ్ వీళ్ళతో మాట్లాడినప్పుడు నేను ఫీల్డ్ వర్క్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. కోడింగ్ కానీ డిజైనింగ్ కానీ అంతా కొంచెం అంత ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా మాట్లాడాను. సో వాళ్ళు తీసుకోవడం ఫీల్డ్ వర్క్ లోకి తీసుకున్నారు. కానీ బాలనగర్ ఏరియాస్, ఈ హైదరాబాద్ ఏరియా ఇలా అటు ఇటుగా అలాగే ఎక్కడ వేకెన్సీస్ ఉంటాయి అంటే వర్కింగ్ అవర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ గా నుంచి ఉండాలి. ఫిజికల్ వర్కే ఎక్కువ, ఫిజికల్ వర్కే ఉంటుంది. సాఫ్ట్వేర్ వాళ్ళు ఎలా ఉంటాయి కోర్సెస్, ఇవి కూడా అలాగే ఉంటాయి. స్టార్టింగ్ హెల్పర్ తర్వాత ఒక ఆపరేటర్ తర్వాత ఒక క్వాలిటీ కంట్రోల్. మెకానికల్ హెచ్ఆర్ లో కూడా అవ్వచ్చు. అనేది చేయలేమనేది ఉండదు, చేయొచ్చు మనకున్న ఇంట్రెస్ట్ ని బట్టి. ప్యాకేజెస్ చాలా మందికి ఎక్స్పోర్ట్ చేస్తారు. ప్యాకేజెస్ అంటే జనరల్ గా ఛాలెంజెస్ బేసిక్గా ప్రతి జాబ్ లోనే ఛాలెంజెస్ ఉంటాయి. సో అలా మెకానికల్ జాబ్స్ లో పైగా ఇందులోని ఏ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ మనం ఎదురు చూడొచ్చు? ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టే అవుట్పుట్ అనేది అంత ఈజీగా రాదు అసలు. ఈ మెకానికల్ లో కూడా పర్టికులర్ గా మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇందులో కోడింగ్ అవసరం ఉంటుందా లేదా? ఉంటే అలాంటి కోడింగ్ మనకి యూస్ ఉంటుంది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఏంటంటే మనకున్న క్వాలిఫికేషన్ కన్నా షిఫ్ట్లు ఎలా ఉంటాయి? అంటే లైక్ మనకి నైట్ షిఫ్ట్లు ఎలా ఉంటాయా, లైక్ సాఫ్ట్వేర్ లాగా లేదంటే